బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణాల మీదకు వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఓ బైక్ ను ఆపే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ సమయంలో అతిగా వ్యవహరించారు. లాఠీని బైక్ చక్రంలో పెట్టాడు కానిస్టేబుల్. అయితే దాంతో బైక్ అదుపు తప్పి యువకుడు కింద పడిపోయాడు. ఈ ఘటనలో యువకుడి 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. పని చేసుకుని ఇంటికి వెళ్ళే టైంలో ఒక ఎఫ్సీ దగ్గర నాకు ఒక డ్రంక్ అండ్ టెస్ట్ జరిగింది. జరిగే టైంలో నేను ఇంటికి వెళ్తున్నా, బండి ఆపుతున్నా ముందలకనే టైంలో ఒక ఇబ్రహీం అనే పర్సన్ ఆయన నాకు స్టిక్ అనేది మధ్యలో అడ్డం పెట్టిండు బండికి. నేను ఆపుతా అని చెప్పిన ఆయన కూడా అడ్డం పెట్టిన. అడ్డం పెట్టడం వల్ల నాకు కాలుకి ఇంజురీ అయింది. ఒకవేళ ఆ టైంలో సరే తాగి ఉండొచ్చు, తాగిపోవచ్చు, కానీ ఆ టైంలో నాకు ఏమైనా అయ్యి ఉంటే ఎవరు సమాధానం చెప్పండి. చెక్ చేయించినాక ఒకరు వచ్చి ఉంటే అది నా తప్పండి వచ్చు. వీల్లో పెట్టిండు, ఇంటి వీళ్ళ ఆపట్లాడని చెప్పేసి అట్లా పెట్టేసిండు. పెట్టడం వల్ల నాకు స్కిడ్ అయింది. కింద పడిపోయినా. కింద పడడం వల్ల చెట్టు కింద వెళ్ళి బోన్ అయింది. గుర్తు పెట్టుకొని మా కోసం కొంచెం చూడండి. ఒకవేళ బండి ఆపుకోతే కొంచెం ముందర ఒక సెక్షన్ పెట్టుకొని అక్కడ ఆపుకొని అక్కడ పట్టుకోండి. కానీ మీరు ఇట్లా దర్యానంగా పట్టుకొని ఇబ్బంది పెట్టొద్దు, మాకు నచ్చలేదు. ఎందుకంటే మేము చనిపోతే మా ఫ్యామిలీ ఉంది, మాకు అమ్మ నాన్న అందరూ ఉన్నారు. వాళ్ళకి మేము మెయింటైన్ చేసుకొని ఉండాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓ యువకుడి ప్రాణాల మీదకి వచ్చింది. పోలీసుల అత్యుత్సాహం అనుకోవాలా లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా? డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఓ బైక్ ను ఆపే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం అనుకోవాలా లేదంటే నిర్లక్ష్యం అనుకోవాలా? అంటే ఇందులో ఎవరు తప్పుందంటారు? అంటే బైక్ నడిపే యువకుడు తప్పుందంటారా లేదంటే ఆ బైక్ చక్రంలో లాఠీ పెట్టిన కానిస్టేబుల్ తప్పుందంటారా? అసలు ఏం జరిగింది? శ్రీజ, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత రాత్రి ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారు చేసినటువంటి అతి ఒక యువకుడి ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే మిర్యాలగూడ శివార్లో ఎఫ్సీఐ గోదాం వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అటుగా ఒక బైకిస్ట్ వెళ్తున్నారు. అయితే పోలీసులను చూసి ఆ బైకిస్ట్ ముందుకు ఆపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు తమను తప్పించుకుని పారిపోతున్నాడని ఉద్దేశంతో కూడా ఒక్కసారిగా వారి వద్ద ఉన్నటువంటి లాఠీ బైకిస్ట్ టైర్లలో పెట్టడం జరిగింది. దీంతో అదుపు తప్పి బైక్ కింద పడ్డటువంటి నేపథ్యంలో యువకుడికి 2 కాళ్ళు కూడా పాదాలు కూడా నుజ్జైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు సదరు బాధితుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో కానిస్టేబుల్ పై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకోవాలని కూడా బాధితుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు తరచూ మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీసులు వివాదాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే గత కొంతకాలం క్రితం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా మందుబాబుల పట్ల కూడా ఈ ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినబడ్డాయి. అయితే ఒక కానిస్టేబుల్ ఒక విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఒక మందుబాబుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఒక మందుబాబు అక్కడ పోలీసులపై కూడా దూసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. వారి వద్ద ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన బ్రీత్ ఎనలైజర్ కూడా ఇసుకపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. ఈ విధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు కొంత మందుబాబుల పట్ల దురుసుగా అతిగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కూడా అతిగా వ్యవహరిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ మిర్యాలగూడ వాసుల నుంచి వినబడతా ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.